వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. ప్రేమ గుడ్డిది అంటారు, కానీ అక్రమ సంబంధం మాత్రం కళ్ళున్న కబోదిలా మారుస్తుంది. కట్టుకున్న వాడిని దారిలోకి తెచ్చుకోవాలని చూసిన ఒక భార్య పైన తన దారికి అడ్డు వస్తుందని భావించిన ఒక ప్రియురాలు అరాచకానికి ఒడిగట్టింది. సాటి మహిళ అనేటువంటి కనికరం కూడా లేకుండా చంపాలనేటువంటి కుట్రతో దాడికి పాల్పడడం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పెను సంచలనంగా మారింది. పచ్చని సంసారంలో అక్రమ సంబంధం ఏ స్థాయిలో చిచ్చు పెడుతుందో చెప్పడానికి తవనంపల్లె మండలంలో జరిగినటువంటి ఈ ఘటనే నిదర్శనం. చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం తొడతర గ్రామానికి చెందినటువంటి దిలీప్, రోజా వీరిద్దరు కూడా భార్యాభర్తలు. అయితే దిలీప్ అదే గ్రామానికి చెందిన భాను అనేటువంటి వివాహితతో అక్రమ సంబంధం నెరిపాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. క్రమంగా ఆ గొడవలు కాస్త పెద్దగా అవ్వడం మొదలుపెట్టాయి. తన సంసారం పాడవుతుందని భయపడినటువంటి ఆ భార్య రోజా భర్త దిలీప్ని గట్టిగా మందలించింది. ఓపిక పట్టింది, 1-2 సార్లు అడిగి ఆగ్రహించి ఆ తర్వాత ఇక నిలదీసింది. భార్య మాట విన్న దిలీప్ గత కొద్ది రోజులుగా భానుకు దూరంగా ఉంటున్నాడు. ఆమెతో మాట్లాడడం కూడా మానేశాడు. అంటే ఇక ఎందుకు భార్యతో గొడవలు అని చెప్పేసి సంసారాన్ని ముందుకు తీసుకువెళ్దాం అనుకున్నాడో లేకుంటే ఏందో తెలియదు, కానీ భాను అనేటువంటి ఆ మహిళతో మాట్లాడడం కూడా కంప్లీట్గా మానేశాడు. అయితే తన ప్రియుడు తనకు దూరం కావడానికి రోజానే కారణమని భాను కక్ష పెంచుకుంది. అంటే తన ప్రియుడు అతని భార్య నన్ను దూరం చేసేసింది, నన్ను దూరం పెట్టేలా చేసేసింది, ఏదేదో చెప్పి నాకు కాకుండా అతన్ని దూరం చేసింది అనేటువంటి కక్షను పెంచుకుంది భాను. ఎలాగైనా ఇక ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఒక పథకాన్ని కూడా రచించింది. రోజా ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయాన్ని చూసి భాను తన స్నేహితురాలు జ్యోతితో కలిసి అక్కడికి వెళ్ళింది. ఇంట్లోకి చొరబడి రోజా పైన విచక్షణ రహితంగా దాడి చేసింది. రోజా గట్టిగా కేకలు వేయడంతో వెంటనే ఆ అరుపులు వినపడకుండా నోటిలో గుడ్డలు కొక్కి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఆమెను హతమార్చాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే లోపల జరుగుతున్న అల్లకల్లోలాన్ని గమనించినటువంటి ఇరుగు పొరుగు వారు వెంటనే స్పందించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోజాను కాపాడారు. వెంటనే ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటనతో తొడతర గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రోజా తరపు బంధువులు శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకొని రోడ్డుపైన బైఠాయించారు. తమ కూతురికి అన్యాయం జరిగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఘటన జరిగి 2 రోజులు గడుస్తున్న పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారే తప్ప నిందితులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితురాలు భానును వెంటనే అరెస్టు చేయాలని కూడా నినాదాలు చేశారు. అక్రమ సంబంధం కారణంగా ఒక నిండు ప్రాణం బలి కావాల్సిందే అని గ్రామస్తులు ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. తావనంపల్లి మండలం ఇంట్లో కోన్ పెట్టుకుంటానని ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి, భాను, జ్యోతి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి కోన్ పెట్టుకుంటామని నాకు చెయ్యి నొప్పి నేను పెట్టనని చెప్తే నోట్లో గుడ్డు దూర్చి ఆమెని చిత్రవెదలు చేసి రాయలతో గుచ్చి చంపి కన్ను కూడా పోయిండది. ఇంత ఇదిగా వీళ్ళు మా అత్త మా మామ వీళ్ళు ఈ మార్ చేస్తున్నారు. ఏ ఆడపడిచినా ఈ మార్ చేస్తారా? ఈ ఊర్లో జరుగుతుంది ఈ న్యాయం. కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారు? ఆడవాళ్ళని ఈ మారి చేస్తా ఉంటే అరాచకాలు మన ఆడవాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే 24 గంటల సేపు పడతా ఉంది. అందువల్ల మేము ధర్నా చేస్తా ఉంటాం. మాకు న్యాయం కావాలి. నోట్లో కూడా దూర్చే రాళ్ళతో కూర్చున్నావు. నువ్వు సస్తేనే నీ మొగుడు నా దగ్గరికి వస్తాడని చెప్పిందంట. నువ్వు సస్తేనే నేను చంపాను దగ్గరికి వస్తాడని చెప్పిందంట. నీ మొగుడు నా దగ్గరికి వచ్చేదానికి నువ్వు అడ్డుగా ఉంటావు. నువ్వు అడ్డు లేకుంటేనే, అడ్డు లేకపోతే నీ మొగుడు నా దగ్గరికి వస్తాడని చెప్పి చంపేదానికే వచ్చింది. నిన్ను చంపని చెప్పినారు నన్ను అంటానిందంట. బయట గడియేసి ఉండారు, లోపల గడియ పెట్టుండారు, రాళ్ళతో కూర్చుండారు, కన్ను మీద కూర్చుంటారు. కన్ను పోయింది, కన్ను కనపడలేదు. సార్ అదే